నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజా, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మధ్య వార్ హీట్ ఎక్కింది. ఇసుక బియ్యం స్మగ్లింగ్ లో రోజాతో పాటు ఆమె సోదరులకు భర్తకు సంబంధం లేకుంటే కాణిపాకం గుడికి వచ్చి ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సవాల్ విసిరారు. 12,000 అద్దె ఇంటి నుంచి ఇప్పుడు ఊరికో ఇంటిని నిర్మించుకునే స్థాయికి రోజా ఎదిగిందని ఆరోపించారు. అంతేకాకుండా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి 2,000 ఇస్తే ఏ పనైనా చేసేది, మార్కెట్లో ఆ మాట ఉంది, ఆమె నేడు 2,000 కోట్లు సంపాదించింది, ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ, ఈ పిచ్చి దాంతో వాళ్ళ పార్టీ నేతకు పిచ్చెక్కిందా, ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారంటూ రోజా వాపోయింది. ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన డిబేట్లో ఆమె మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని తనను అవమానిస్తున్నారని, దిగజారి మరీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు వెనకుండి ఇదంతా జరిపిస్తున్నారని రోజా ఆరోపించారు. తన జోలికొచ్చిన వారు ఎవరు కూడా బాగుపడలేదన్నారు రోజా. తన పిల్లల్ని కూడా వదలలేదన్నారు. తన పిల్లలకు కూడా న్యూడ్ ఫోటోలు పంపుతున్నారని రోజా వాపోయారు. ఇక్కడ టార్చర్ భరించలేక తన కూతురు ఫారిన్ వెళ్ళిపోయిందన్నారు రోజా. పిల్లల బర్త్డే, పుట్టినరోజు వేడుకలు చేస్తే కూడా సోషల్ మీడియాలో కింద కామెంట్స్ చూస్తే అన్ని బూతులేనన్నారు. ఇక తాను పట్టుదల గల మనిషి కాబట్టే రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు.